కుర్చీ పెట్టే. సరే బాబు. అయ్యో బాబు పాలు లేవుగానే. మరి దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తీసుకురా. సరేనే. అరే శ్రీకాంత్ ఎటు పోతున్నావురా? సినిమా పోతాను అత్తావా? నీ ముఖానికి అంత సినిమా లేదు కానీ ఎటు పోతున్నావు చెప్పు. నేను ఎటు పోతానే అట్టినే బయటకు పోతాన్నా. అటే పోతున్నావుగా అట్లనే దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తీసుకురా. పాల ప్యాకెటే నిజం చెప్పు. పాల ప్యాకెట్ పో. సరే. పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ మర్చిపోవద్దు పాల ప్యాకెట్ పాల ప్యాకెట్. అరే శ్రీకాంత్ ఎటు పోతానవరా? లక్ష్మి దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ ఏమంది, అందుకే దుకాణంలోకి పోతాన్నా. పోయి నీకే చెప్పిందారా పాల ప్యాకెట్ బదులు పెరుగు ప్యాకెట్ తెచ్చావు పుష్కన మర్చిపోయి. నేను ట్రే మర్చిపోను. సరే పో, నీ గురించి నాకు మావ తెలుసు కానీ. ఒక్కట కూడా వస్తలేదు. ఇప్పుడు ఎట్లా? శ్రీకాంత్ కనుక ఫోన్ చేస్తా, బైక్ తీసుకురమ్మా. వెంకి చెప్పురా. అరే ఈ అమర్పేట స్టేజ్ కాడ ఆగినరా, బైక్ తీసుకొని రా. సరేరా తీసుకొని వస్తా. అరే నీకు ఫోన్ చేయడానికి ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదురా, కొద్దిగా తొందరరా. సరే. అవును నేను దుకాణంలోకి ఎందుకు వచ్చినా? అసలు ఈ పైసలు ఎక్కడి? మా అమ్మ కొనుక్కోమని పైసలు ఇవ్వచ్చు. ఒకటిగా బింగో ఇంకా టకటకి టకటక ఇస్తున్నాగా బాబు, ఇంకేం కావాలి? టకాటక అంటే జల్లిచుడు కాదే, అవు టకటక కురుకురి. ఓహో కురుకురేనా టకటకు? ఇదిగో. ఇడేంది గింతసేపు అయి అటే ముట్టిండు. నేను పోయినా ఈ వరకు పాల ప్యాకెట్ తెచ్చుకొని సాయ పెట్టుకుండు. అరే శ్రీకాంత్ పాల ప్యాకెట్ ఏదిరా? పాల ప్యాకెటా? పాల ప్యాకెట్ ఎక్కడిది? ఇంతకు ముందే పైసలు ఇచ్చినారా తెమ్మని. పూర్ణి పైసలు ఇచ్చింది ఇదా? నేను మా అమ్మ ఇచ్చిన అనుకుని కొనుక్క తిన వాడితే. అరే నిన్నేరా పాల ప్యాకెట్ ఏదిరా? పాల ప్యాకెట్లు అయిపోయినాయట. ఏందా సమాజం? ఓసి పోడా అయిపోయినాయారా? మా బాబు అప్పటి నుంచి సాయ కోసం వెయిటింగ్ చేయబట్టే. వెయిటింగా? అరే తొందర రారా, ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తా. ఏ ప్యాకెట్ అయితే ఈ ప్యాకెట్ అయితే తెచ్చిండు కదా, గాడిది కొన్నే ఉంచి. బాబు ఎవరి కోసం చూస్తున్నావు? బాబుగా శ్రీకాంత్ గారి కోసమే. వాడు అత్తడు, నువ్వు చూస్తావు. అప్పుడైతే నడుచుకుంటావా ఆడేడ ముచ్చట్లు పెడతాడు. అంతే అంటావా? అయినా నాకు నడిచే అంత ఓపిక లేదే. నిర్వాడట్టు నువ్వు ఒక బొండం తాగుదాం. అమ్మయ్యా ఇప్పుడు ఒక గిరాకీ అయితే సెట్ చేసి. అగో వీడు వెంకీ గాడు కదా, వాడు ఇక్కడేం చేస్తాడు? అరే వెంకీ అన్న మావాడు వచ్చిండే అద్దు. అరే వెంకీ ఈడేం చెప్తున్నావురా? ఒక చెప్పు అందుకుని పడతా రమ్మంది నేనే. అరే ఆవుగారా ఎక్కెక్కు. మరి వాడికి ఆకలి అవుతుంది ఇంతసేపు అరే ఏం చేసినవారు ఇవ్వరు అక్కడ. ఏ చిన్న పని ఉండదా, లేట్ అయింది. ఇంకా కొద్దిగా పత్తి కంచేది ఉన్నది, కలిసి రావాలి. మరి కైకిలోళ్ళని పిలుచుకురాపోయే, తీసుకుపోయి కలిపిస్తా. కైకిలోళ్ళు దొరుకుతలేరు బిడ్డ. మరి మీ దోస్తుల వాళ్ళని ఉంటే కలిసి రాపో, గింత అంతే ఉన్నది. వాళ్ళైతే అట్టిగా రారే, కైకిలు ఇయ్యాలి. మరి ఇద్దాం బిడ్డ, మరి ఇద్దరు మనసులు వాడతారుగా, తీసుకపోయి కలిసి రా. సరేనే తీసుకుపోయి కలిపిస్తా. బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది. పోరా పో, ఎంతసేపు అయినావో, నీకోసం ఎంతసేపు అయినా అవుతా. అరే నేను పోతా కానీ పోయినాక కడుక్కునేందుకు నీళ్ళు కావద్దారా? అరే నువ్వు నీళ్ళ గురించి బాధపడకురా, నీకు మామూలు నీళ్ళు కాదురా, మినరల్ వాటర్ పడకత్తా కడుక్కోవడానికి. మాకు నమ్మకం లేదు. అరే గీన్ దానికి దండం పెడతాను మీరా, నేను తీసుకొస్తారా?
అరే దండం పెట్టేది అందుకు కాదురా, నువ్వు నీళ్ళు ఎక్కడ మర్చిపోతావని నా భయం రా. అరే నేను పక్క తీసుకొస్తారా, నువ్వు నా ఇజ్జత్ తీయకు. నీ ఇజ్జతి నేను ఎందుకు తీస్తారా? నువ్వు గిట్ట నీళ్ళు లేకుంటే నా ఇజ్జత్ పోతుంది, లాస్ట్కు నాకు ఆకులే దిక్కు అవుతాయి. అరే నా మీద నీకు నమ్మకం లేకపోతే నీ ఎందుకు నేను కూర్చుంటా, నువ్వు నీళ్ళు తీసుకురాపు. అరే నాకత్తే నువ్వు కూర్చొని ఏం చెప్తావురా? అరే నాకు బాగా తను రావుతలేదురా, పోయి తీసుకురాపోరా, నీకు దండం పెడతారా? అరే నువ్వు పోయి చల్ల నీడ కూర్చో, నువ్వు పట్టుకొస్తా. అరే మర్చిపోక, నీకు దండం పెడతా. మర్చిపో చెప్పు గిడ్డ వచ్చినావు? పత్తికలు పట్టవా? పత్తికలోనేగా, నేను రాను. అట్టిగేం కాదురా, 500 రూపాయలు కైకిలు ఇస్తా. ఏంది 500 రూపాయలా? అట్లయితే మా అత్త. సరే తయారై ఉండు, గంట వరకు పోదాం. మనం పోయేదన్న పెళ్లికా? కైకిలేనే, దానికి తయారవడేందుకు? నాకు కొంచెం పని ఉంది, అప్పటి వరకు పోంది. సరే పోదాం మరి. సరే సరే. అబ్బా కడుపు తెచ్చిన అయితే సపోర్ట్ సభ పిగ్గే పడ్డట్టున్నది. డ్రైరా పెద్ద చేప అనుకుంటుంది. పెద్ద చేపడాలి ఇప్పుడు. తమ్ముడు చదవడారా అన్న పొద్దున చిన్న ఒక్క చేపన్న వాళ్ళేదే. బాగా చెప్తున్నా కొనమని వచ్చావు. పడితే చెప్తానా, నాకే కూర మందం పడితే పడేయో. వీడేంది ఇంకా అత్తలేడు, ఇంటికి చెప్పకుండా అయిపో. ఇంటికి పోయి పోదామంటే ఇంటికి పోయేదాకా ఆగతట్లేకపోయా. గాలం పట్టుకుని మంచిగా కూర్చున్నావు అంటే ఈ గాలం నీదా? మరి నేను ఎందుకు వచ్చినా? వేరే అరే నువ్వు నీళ్ళ గురించి బాధపడకురా, నీకు మామూలు నీళ్ళు కాదురా, మినరల్ వాటర్ పడకత్తా కడుక్కోవడానికి. అంటే మామూడు బాట్లేది. అరే ఏడున్నారా? అరే ఇల్లే ఉన్నారా? ఇవ్వ నీళ్ళు. అరే నువ్వు మర్చిపోవచ్చు వాటర్ దేవనుకున్నారా? లాస్ట్ గా నాకు ఆకులే దిక్కు అయితే అనుకున్నా. చాలు గట్ల మర్చిపోతున్నారా నేను? అరే మర్చిపోయి ఇవరాక ఏం చేసినావురా? ఇక్కడ కూర్చున్నాడు జావనా? అరే నీకోసం మినరల్ వాటర్ తెద్దామని చెప్పి షాపులు అన్ని తిరిగినరా. అబ్బా ఒక్క షాప్ కూడా తీసలేదు, అన్ని మూసే ఉన్నాయి. నీకోసం వాటర్ ప్లాంట్ పోయి వాటర్ పట్టుకొచ్చిన. నరకకురా, నరకమంటే నువ్వు ఈ గుట్ట నా గుట్ట నరుకుంటావు. ఇంకోసారి నీకు ఏ పని చెప్తా. గిటరా ఊరు గిట్టు కాదు మన గిటు నరుకుంటే. సరే గాని పత్తెట్ట కలుసుడే కురుపెళ్ళింది. నిన్న వర్షం కొట్టింది కారా, కురుపలు అయితే సాగది, చేతులతోనే వీకేద్దాం గడ్డిని. మన ఇద్దరితో అయితే అదే మా అవుతుంది కానీ ఇంకొకరు ఉంటే మంచిగా ఉంటారా? అగో శ్రీకాంత్ గడ వస్తాడుగా, మనం తీసుకొని వాడిని తీసుకుపోయినాం అనుకో, గడ్డికి బదులు పత్తి చెట్లను వీకెత్తాడు. ఇక మా ఇంటికైనా మా ఆయన నన్ను జోపుతాడు. అరే గట్టెట్లా వీక్తాడు? చేతులతోని. అది కాదే, మనం ముందే చెప్తాం గట్టి వీకుడు అని. ఇట్లా మనకి ఇంకొక మనిషి కావాలి కదా. అవును, అదేదో ఇన్ని తీసుకుపోదాం, కైకిలు కూడా తక్కువ ఇద్దాం. సరే. అరే శ్రీకాంత్, ఏందో చెప్పురి. పత్తిగలు వస్తావారా? కైకిలు 300 ఇస్తా. 300 అయితే అత్తా. సరే పా. పా. ఓ రారే, ఏమైందిరా? ఏంటిది? చూసిన వారా, ఆడు ఇప్పుడే మర్చిపోయిండు. ఇక పత్తి చేనుకేనాక గడ్డికి బదులు పత్తి చెట్లు వీకడేమైనా ఏం గ్యారంటరా? ఏ మనం ఎమ్మడున్నావా? అరే ఇప్పుడే గారా కైకిలు మాట్లాడింది. అవు కదా పారి. మా అక్కనైతే గడ్డ వీక్ మరి. గడ్డే వీక్తా. గడ్డి బాగానే కాకుందిగా. ఎవరు వస్తుపోతలేరు. ఇంకేదే? ఇగో గిదే గడ్డి, అదంతా కలుసుడు అయిపోయింది. ఇది ఒక్క మడ అయితే ఉన్నది. గింత గడ్డ
మరి ఏం చేయమంటావు కైకిలో అత్తలేరు పీకురు పీకుర్రి పార పీకు అరే పీకు అంటే ఇంటికి పీకు అని కాదురా గడ్డి పీకురు అని దారి ఇది ఉడుతుందని వారం టక పీకుర్రి ఉత్తగానేనా పిచ్చింది మరి ఏంటిదే నిన్న పత్తిగల్లో పోలేదా రా పోలేదు పోలేదా పోయేముంటావు పోయినాం ఆ కైకిల్ పైసలు 300 300 ఈడేంది నాకిస్తాడు కైకిల్ వచ్చింది మాకు కదా ఎట్లయితేంది నాకే 300 మిగిలి మంచిగా దసరాకు ఒక టాప్ కొనుక్కోవచ్చు ఇగో ఇట్లయితే ఎండి గాని కూడా అడగకపోతా మరి ఎండి గాడు కూడా వచ్చిండు ఎండి గారు వచ్చిండా ఇగో నువ్వు కూడా ఆనికి అబ్బా ఇంకో టాప్ కూడా కొనుక్కోవచ్చు మంచిగా 2 వస్తాయి సద్దుల కొట్టి దసరా కొట్టి అరే ఎడిపోతున్నావురా అరే లక్ష్మణ్ ఇంటికి పోతానరా కైకిల్ పైసలు ఇచ్చిందారా నీకు అరే అది నాకెందుకు ఇస్తారా నేనే దానికి ఇచ్చిన అది నిన్న మాకు పత్తికాలు వచ్చింది యారా ఓరి పిచ్చగాడిది దానికే మనం కైకిలు పోయినావురా అదే మనకు పైసలు ఇవ్వాలి తోడే మన దానికి వారా అరే అది నీ కైకిల్ పైసలు కూడా అడకపోయిందిరా అంటే నా కైకిల్ పైసలు బొక్క ఇటు 600 బొక్క దేవుడా ఏమీ సేతురా సామి ఏమీ సేతు అయిపోయి